హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఈరోజు నేను ఏ రీడింగ్ చేయబోతున్నాను అంటే, మీ వ్యక్తి పేరులో ఉన్న మొదటి అక్షరం ప్రకారం అసలు ఈ వ్యక్తితో మీ డెస్టినీ ఏంటి? మీ ఇద్దరి కనెక్షను ఎటు వెళ్తుంది? అంటే ఇలాంటి రీడింగ్ చేయడానికి ఒకటే రీజనా అండి? జనరల్‌గా అంటే ఇలాంటి రీడింగ్స్ చేసినప్పుడు ఏంటంటే మీరు చూస్తుంటారు అవి కనెక్ట్ అవుతుంటాయి. లేకపోతే కొన్నిసార్లు రెజొనేట్ కూడా అవ్వకపోవచ్చు. సో, ఇది కామనే. కానీ నేను మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఇలా ఒక స్పెసిఫిక్ ఆల్ఫాబెట్‌తో కానీ ఒక వ్యక్తిది, మీది కనెక్షన్ ఏంటి? అసలు అది ఎటు వెళ్తుంది? లేకపోతే ఈ డెస్టినీలోని మీరేమి ఇంకా ఎక్స్‌పీరియన్స్ చేయాల్సుంది? లేకపోతే మిమ్మల్ని మీరు ఎలా ట్రాన్స్‌ఫార్మ్ చేసుకోవాల్సుంది అనేది కానీ నేను చెప్తే, దాని ప్రకారం మీరు స్టెప్స్ వేస్తారండి. మీలో కొంతమంది ఏం చేస్తున్నారంటే, రీయూనియన్ అవుతదా? లేదా? అని చెప్పి రీడింగ్ చేయండి అంటున్నారు. సో, ఒక జనరల్ రీడింగ్‌లోని రీయూనియన్ అవుతది అని చెప్పినా సరే, అది అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. దానికి రీజన్ ఏంటంటే, మీరు ఒక వీడియో చూసే టైంలో చాలామంది ఆ వీడియో చూస్తుంటారండి. సో, చాలామంది ఎనర్జీస్ కార్డ్స్ పిక్ చేసుకుంటుంటాయి. అదేంటంటే మీకు రెజోనేట్ అవుతున్నట్టే ఉంటుంది కానీ, వేరే వ్యక్తి ఎనర్జీస్ కూడా కనెక్ట్ అవ్వడం వల్ల, వాళ్ళకి రీయూనియన్ జరగాలని ఉండొచ్చు. మీకు జరగాలని ఉండకపోవచ్చు. అంటే అది నెగెటివ్‌గా నేను చెప్పడం కాదు కానీ, ఫ్యాక్ట్ ఏంటంటే మీరున్న సిట్యుయేషన్ ప్రకారం రీయూనియన్ అవుతుందా లేదా అనేది మీకు తెలుస్తుందండి యాక్చువల్‌గా. బట్ ఇంకా మీకు తెలియనివి ఏంటంటే టారో చెప్తుంది. బట్ అదేంటంటే స్పెసిఫిక్‌గా రీయూనియన్ జరుగుతుంది, ఇలానే మీ రిలేషన్‌షిప్ వెళ్తుంది అని అయితే అది పర్సనల్ రీడింగ్‌లో చెప్పడానికి ఛాన్స్ తప్ప జనరల్ రీడింగ్‌లో అలా చెప్పడానికి లేదండి. మీ వైపు నుంచి మీరు చేయాల్సినవి కూడా ఉంటాయండి. మీరు యాక్షన్ తీసుకోవాల్సిన టైంలో యాక్షన్ తీసుకోవాలి. మీరు సైలెంట్‌గా ఉండాల్సిన టైంలో సైలెంట్‌గా ఉండాలి. అండ్ ఆ వ్యక్తి ఎనర్జీస్ కూడా చేంజ్ అవ్వాలి. మీ ఎనర్జీస్ కూడా చేంజ్ అవ్వాలి. సో, టారో రీడింగ్ అంటేనే చాలామందికి ఏంటి అనేది క్లియర్‌గా తెలీదు. బట్ కొంతమందికైతే బాగా తెలుసు. అదేంటంటే ఎనర్జీస్ అనేవి షిఫ్ట్ అవుతుంటాయి. సో, దానివల్ల ఏంటంటే సిట్యుయేషన్స్ కూడా మారిపోతుంటాయి. ఇంత స్పెసిఫిక్‌గా అంటే ఒక వ్యక్తితో జర్నీ అనేది ఇలానే వెళ్తుంది అని చెప్పడానికైతే ఉండదండి. బట్ ఒక పర్సనల్ రీడింగ్ అన్నప్పుడు స్పెసిఫిక్‌గా చెప్పడానికైతే అవుతుంది. ఎందుకంటే క్లియర్‌గా ఆ వ్యక్తి ఎనర్జీసే అంటే పార్ట్ తీసుకుంటాయి కాబట్టి. బట్ ఇలాంటి ఒక రీడింగ్ చేయడానికి రీజన్ ఏంటంటే, ఒక వ్యక్తితో ఒకవేళ మీ కనెక్షన్ అనేది ముందుకు వెళ్ళాల్సుంది. లేకపోతే మీ వైపు నుంచి మీరు ఇది చేయాల్సుంది అని మీకు యూనివర్స్ గైడ్ చేస్తున్నప్పుడు ముందు మీరు అది చెయ్యాలండి. మీలో చాలామంది ఏం చేస్తారంటే ఈ రీడింగ్ చూస్తారు కానీ, మీ వైపు నుంచి మీరు చేయాల్సిన ప్రయత్నాలైతే చెయ్యరు. మీరు ఎంతసేపు ఏంటంటే ఏదనుకుంటారో అదే చేస్తుంటారు. ఈవెన్ నా దగ్గరికి కొంతమంది పర్సనల్ రీడింగ్ కూడా వస్తుంటారు. వాళ్ళేంటంటే నా దగ్గర సజెషన్స్ తీసుకుంటారు అండ్ గైడెన్స్ నేనిస్తాను. కార్డ్స్ ప్రకారం ఇలా ఇలా సిట్యుయేషన్ అని. సో, వాళ్ళేం చేస్తారంటే నేను చెప్పిందంతా వింటారు. తర్వాత వాళ్ళేం చేయాలనుకుంటారో అదే చేస్తారు. ఆ తర్వాత మళ్ళీ నా దగ్గరకొచ్చి అడుగుతుంటారు. ఇక్కడేంటంటేనండి ఒక్కటి మాత్రం నిజం. మీరు తీసుకునే యాక్షన్ వల్ల మీ ఎనర్జీస్ అనేవి చేంజ్ అవుతాయి. మీరు తీసుకునే డెసిషన్స్ వల్ల కూడా మీ ఎనర్జీస్ అనేవి చేంజ్ అవుతాయి. ఈవెన్ ఆ వ్యక్తి ఏదైనా డెసిషన్ తీసుకున్నా ఎనర్జీస్ అనేవి చేంజ్ అవుతాయి. సో, అలానే ఎనర్జీ షిఫ్ట్స్ అనేవి జరుగుతాయి కానీ, మీరు మొదటి నుంచి కాన్స్టెంట్‌గా ఒకే ఆలోచనలో లాస్ట్ వరకు ఉంటే, ఎనర్జీస్ అనేవి మీ వైపు నుంచి ఎలాంటి షిఫ్టు ఉండదు. ఆ వ్యక్తి ఏమైనా డెసిషన్ తీసుకొని, యాక్షన్ తీసుకుంటే అప్పుడు మాత్రమే చూడగలరు. బట్ ఇద్దరు వ్యక్తులు కంప్లీట్‌గా సైలెంట్‌గా ఉంటే, అది ఎలా ఉంటుందంటే కొంత మేబీ హీల్ అవ్వడానికి టైం అనేది కలిసొస్తుంది. బట్ చేంజెస్ అయితే మాత్రం చూడడానికి కష్టమండి. ఏదైనా సరే యూనివర్స్ మీకు అల్టిమేట్‌గా ఏం గైడెన్స్ ఇస్తే అది మాత్రమే నేను చెప్తాను. నేను అందుకే స్పెసిఫిక్‌గా రీయూనియన్ అని కానీ, లేకపోతే మ్యారేజ్ ఈ వ్యక్తితోనే పర్టిక్యులర్‌గా అవుతుంది అని కానీ రీడింగ్స్ చెయ్యట్లేదు. దానికి ఇంకేం రీజన్ లేదండి. సో, చూద్దాం అసలు మరి ఈ వ్యక్తితో మీ డెస్టినీ ఏంటి? లేకపోతే కనెక్షన్ అనేది ఎటు వెళ్తుంది? ఏంటి అనేది అండ్ ఫస్ట్ మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. మీరు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో నాకు మెసేజ్ అయినా పెట్టొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయండి. ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. మీరు చూసినట్టయితే అండ్ ఆల్ఫాబెట్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి ABGHMNSTY ఉన్నాయి. అండ్ సెకండ్ కార్డ్ సెట్‌కి CDIJOPUVZ ఉన్నాయి. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి EFKLQRWX ఉన్నాయి. సో, మీరేంటంటే ఏ వ్యక్తి కోసం ఈ రీడింగ్ చూడాలి అనుకుంటున్నారు? లైక్ మీ కనెక్షన్ ఎటు వెళ్తుంది? లేకపోతే అసలు ఈ రిలేషన్‌షిప్ డెస్టినీ ఏంటి అనేది మీరు తెలుసుకోవాలి అనుకుంటే హ్యాపీగా చూసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ వ్యక్తి ఎవరైనా కూడా అవ్వచ్చండి. ఒక పర్టిక్యులర్ రిలేషన్‌షిప్ అనే నేనైతే డిస్క్రైబ్ చేయను. అందుకే నేనేంటంటే అందరికీ ఉపయోగపడేలా రీడింగ్ చేయాలనేదే నా ఉద్దేశం అండి. ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఇది కూడా చెప్పాలి. అడుగుతుంటారు నాకు. అంటే ఈ పర్టిక్యులర్ రీడింగ్ చేయండి, ఇలా చేయండి అని. సో, నేను రీడింగ్ చేసినప్పుడు ఏంటంటే ఒక పర్టిక్యులర్ అంటే
టైప్ ఆఫ్ ప్రాబ్లమ్‌నే అడ్రెస్ చేయాలని అనుకోను. అది అందరికీ యూజ్ అవ్వాలి అనే ఉద్దేశంతో చేస్తుంటాను కాబట్టి. సో, కొన్ని చెయ్యట్లేదు అంటే మీరు అది అర్థం చేసుకోండి. అందరికీ ఉపయోగపడాలి అని చేస్తున్నాను అని. ప్లీజ్. అండ్ సో, నేనైతే కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన ఉన్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1, ఎవరైతే ఈ ABGHMNSTY ఆల్ఫాబెట్స్ చూస్ చేసుకున్నారో సో వాళ్ళ కోసం ఈ రీడింగ్. అండ్ చూద్దాం అసలు మరి ఈ ఆల్ఫాబెట్స్తో నేమ్స్ స్టార్ట్ అయ్యే వ్యక్తులకి మీకు మధ్యలో కనెక్షన్ అనేది ఎలా డెవలప్ అవుతుంది, అసలు మీ ఇద్దరి డెస్టినీ ఏంటి, యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే ఈ వ్యక్తి విషయంలో మీరు గత కొన్ని రోజుల నుంచి అని చెప్పొచ్చు, ఆర్ కొంతకాలం అని కూడా చెప్పొచ్చు, చాలా రకాలుగా ఆలోచిస్తున్నారండి. అసలు ఈ రిలేషన్షిప్ ఏంటి, దీని పరిస్థితి ఏంటి, అసలు ఇది ఎటు వెళ్తుంది ఏంటి, అసలు ఈ రిలేషన్షిప్కి ఒక ఛాన్స్ ఉందా లేదా అని అనిపిస్తుంది. మీ ఇద్దరు రిలేషన్షిప్ ఎలాంటిదైనా సరే మీలో ఆలోచనలు అయితే ఉన్నాయండి. ఇది మీకు ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, లేకపోతే ఈ రిలేషన్షిప్ వర్కౌట్ అవ్వకపోతే మీ పరిస్థితి ఏంటి, ఆ వ్యక్తికి ఏమనిపిస్తుంది, ఆ వ్యక్తి స్టాండ్ తీసుకునే టైపా, ఇలా చాలా ఆలోచనలు అయితే మీలో ఉన్నాయండి. సెల్ఫ్ రిఫ్లెక్ట్ చేసుకుంటున్నారు చాలా రోజుల నుంచి. ఎందుకంటే ఒక వ్యక్తితో ఒక ఫ్యూచర్ అని అనుకున్నప్పుడు, లేకపోతే ఒక వ్యక్తి మనకి బాగా కావాలి, వీళ్ళు మనకి బాగా క్లోజ్ అయిపోయారు అనుకున్నప్పుడు ఏంటంటే సహజంగా ఇలాంటి ఆలోచనలు అయితే వస్తుంటాయి. అదైతే నేను అర్థం చేసుకోగలను. అండ్ ఇలా ఆలోచించినప్పుడు ఏంటంటే మీకు ఎక్కడో కానీ ఇన్సెక్యూరిటీస్ అనేవి క్రియేట్ అవుతున్నాయండి. అంటే మీరు ఎలా అనుకుంటున్నారంటే ఈ వ్యక్తితో ఫ్యూచర్ ఉండదేమో, ఈ వ్యక్తితో రిలేషన్షిప్ అనేది కంటిన్యూ అవ్వదేమో, ఇది వర్కౌట్ అవ్వదేమో అని అనుకుంటున్నారు. సో అంటే మీకు ఎక్కడో కానీ ఈ వ్యక్తితో మాటలున్నా, కనెక్షన్ బాగున్నా సరే స్టిల్ ఆ డౌట్స్ కూడా ఉన్నాయండి. సో మిమ్మల్ని బ్లేమ్ చేయడానికైతే ఏం లేదు. ఎందుకంటే ఏ వ్యక్తికైనా సరే ఒక రిలేషన్షిప్లో ఇన్సెక్యూర్గా ఫీల్ అవ్వడం అనేది జరుగుతుంటుంది. అది లైఫ్లో ఒక్కసారైనా అలాంటి సిచ్యువేషన్ వాళ్ళు ఫేస్ చేస్తారండి. మీరేంటంటే అలాగా అదే ఆలోచిస్తున్నారు. ఆలోచించి అసలు ఏంటి, ఎలా చేయాలి అనేది అయితే మీకు అర్థం అవ్వట్లేదండి. అది నాకు తెలుస్తుంది ఇక్కడ క్లియర్‌గా. అప్పుడప్పుడు మీకేమనిపిస్తుందంటే ఈ విషయంలో మీరు సెల్ఫిష్‌గా ఆలోచించుకొని మీరు ఏదో అంటే చేస్తే బావుంటుంది అనిపిస్తుంది. కాకపోతే మీకు అసలు ఏం చేయాలో ముందు అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే ఒక రిలేషన్‌షిప్ అనేసరికి ఎలా ఉంటుందంటే అది మీ ఒక్కళ్ళకి సంబంధించిన విషయం కాదండి. ఎదుటి వ్యక్తికి కూడా సంబంధించిన విషయం అవ్వడం వల్ల మీరేంటంటే సోలోగా డెసిషన్స్ తీసుకోలేకపోతున్నారు. అది నాకు అర్థమవుతుంది. కానీ మీకేంటంటే స్టాండ్ తీసుకోవాలని ఉంది. అప్పుడప్పుడు అంటే మీరు ప్రయత్నాలు కూడా చేస్తున్నారు కానీ అవి మీరు అనుకున్న విధంగా ఫలించట్లేదు. మొత్తానికి రిలేషన్‌షిప్‌లో మీకేమనిపిస్తుందంటే ఇంకా రోజులన్నీ కూడా ఇలానే ఉంటాయేమో, లేకపోతే సిట్యుయేషన్స్ ఎప్పటికీ ఇలానే ఉంటాయేమో, ఇవి మారవేమో, ఈ వ్యక్తితోని అంటే ఫ్యూచర్ కూడా ఇలానే ఉంటుందేమో అని మీకు అనిపిస్తుంది. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు ఈ వ్యక్తి మీకు మీరు అనుకున్న కమిట్మెంట్ ఇవ్వట్లేదండి. సో ఆ కమిట్మెంట్ ఇవ్వట్లేదు కాబట్టి మీలో ఈ ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఉంది. ఈవెన్ వాళ్ళు కమిట్మెంట్ ఇచ్చినా సరే అది మీకు అంత ఎష్యూరింగ్‌గా అనిపించట్లేదు. ఎక్కడో కానీ వాళ్ళు మిమ్మల్ని మ్యానిపులేట్ చేస్తున్నారు, మిస్‌గైడ్ చేస్తున్నారు అనే ఫీలింగ్ మీలో క్రియేట్ అవుతుందండి. దానివల్లే మీరేంటంటే సెల్ఫిష్‌గా ఆలోచించుకోవాలి అనే ఆ టైప్‌లో ఉన్నారు. అండ్ మీకు అనిపిస్తుంది ఎక్కడో కానీ ట్రాప్ అయిపోయారు. ఈ రిలేషన్‌షిప్‌కి అంటే ఫ్యూచర్ అనేది మీకు కనిపించట్లేదు. సో మీరేంటంటే ఇంకా ఇది ఇలానే ఉంటుంది, డేస్ అనేవి ఇంకా వర్స్‌గా తయారవుతాయని మీరు అనుకుంటున్నారు. ఈ కార్డ్స్ చూసినట్టయితే ఇక్కడ నాకొకటి మాత్రం అర్థమైందండి. అదేంటంటే ఈ వ్యక్తితో ఫ్యూచర్ ఉండదు. ఈ వ్యక్తితోని మీరు అనుకున్న వేలో మీ లైఫ్‌ని కంటిన్యూ చేయలేరనేది మీ ఫీలింగ్. ఈవెన్ ఈ రిలేషన్‌షిప్‌లో ఇంకా కేయోస్ వస్తాయి. ఇంకా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు. ఇంకా ఇద్దరి మధ్యలోని డిస్టెన్స్ అనేది పెరుగుతుంది అని కూడా మీరు అనుకుంటున్నారు. కానీ ఇక్కడ మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే మిమ్మల్ని మీరు ముందు ఫ్రీ చేసుకోవాలండి. అనవసరంగా మీరేంటంటే ఇందులో స్టక్ అయిపోయారు. యాక్చువల్‌గా ఆ వ్యక్తి వాళ్ళ నుంచి మీకు ఎష్యూరెన్స్ ఇస్తున్నా, వాళ్ళు సైలెంట్‌గా ఉన్నా సరే అది ఇక్కడ ప్రాబ్లమ్ కాదండి. ఇక్కడ ప్రాబ్లమ్ అంతా మీ ఆలోచనలే. మిమ్మల్ని మీరు సెల్ఫ్ రిఫ్లెక్ట్ చేసుకుంటున్నారు. అది బానే ఉంది. బట్ ఆ ప్రాసెస్‌లోనేంటంటే ఓవర్ థింక్ చేస్తున్నారు. మీకు తెలియకుండానే మీరేంటంటే బాగా అబ్జర్వ్ చేసుకుంటున్నారు ఆ నెగటివిటీని. దానివల్లే ఈ ప్రాబ్లమ్ అంతా వస్తుంది. ఇక్కడ ఈ కార్డ్స్ కానీ చూసినట్టయితే కమింగ్ డేస్‌లోని ఈ వ్యక్తితో మీకు ఒక ఛాన్స్ దొరుకుతుందండి. యూనివర్స్ ఏంటంటే ఒక ఛాన్స్ ఇస్తుంది. ఇవ్వదు అని చెప్తే అది అబద్ధం. అన్లెస్ ఆర్ అంటిల్ మీరేంటంటే నాకు ఈ రిలేషన్‌షిప్ వద్దు బాబోయ్! నేను ఇందులో ఉండలేను. నా వల్ల అవ్వదు. ఇంక నేను ఇవన్నీ పడలేను. ఈ మెంటల్ టార్చరే నాకొద్దు అనుకోని మీరు బయటకు వెళ్ళిపోతే అని నేను చెప్పలేను కానీ
అప్పుడు మేబీ మీకు ఒక కొత్త వ్యక్తి కనిపించొచ్చు. బట్ ఈ వ్యక్తితో ఒక ఛాన్స్ కావాలి అని అనుకున్నప్పుడు ఏంటంటే నెగెటివ్‌గా థింక్ చేయడం మానేయండి. మిమ్మల్ని ముందు మీరు ఫ్రీ చేసుకోండి. మీ లైఫ్‌ని మీరు బెటర్ చేసుకోండి. ఇండివిడ్యువల్‌గా మీరసలు ఏంటి అనేది మీరు తెలుసుకుంటే బావుంటుందండి. ఇద్దరు వ్యక్తులు ఎప్పుడు హ్యాపీగా ఉంటారంటే వాళ్ళకి వాళ్ళు ఇండివిడ్యువల్‌గా గ్రోత్ చూసినప్పుడు అండ్ ఒకళ్ళ మీద ఒకళ్ళు ప్రతిదానికి డిపెండ్ అయిపోకుండా ఇద్దరు లవ్‌లో ఉంటూ కూడా వాళ్ళ లైఫ్‌ని పీస్‌ఫుల్‌గా లీడ్ చేసినప్పుడు మాత్రమే రిలేషన్‌షిప్ బెటర్ అవుతుందండి. ఒక వ్యక్తి మీద ఎమోషనల్‌గా డిపెండ్ అయిపోతే మీరు ఫినాన్షియల్‌గా ఇండిపెండెంట్ అయినా సరే మీరు సఫర్ అవుతారు. ఒకవేళ మీరు ఫినాన్సెస్ కోసమే డిపెండ్ అవుతున్నట్టయితే దానివల్ల కూడా మీరు సఫర్ అవుతారు. సో, మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇండివిడ్యువల్‌గా మీరేంటి, మీకు ఎంత స్టామినా ఉంది, అసలు మీరేం చేయగలరు అనేది ముందు మీరు తెలుసుకోండి. ఎప్పుడైతే మీరు ఇండివిడ్యువల్‌గా మీ లైఫ్‌ని మీరు ఎక్స్‌ప్లోర్ చేస్తుంటారో, మీకోసం మీరు తెలుసుకునే ఆ ప్రాసెస్‌లోనే ఏంటంటే మీ లైఫ్‌ని మీరు బెటర్ చేసుకోగలుగుతారండి. అండ్ ఈ వ్యక్తికి కూడా మీరు అట్రాక్టివ్‌గా కనిపిస్తారంట. వన్స్ మీ లైఫ్ స్టైల్ చేంజ్ అయితే ఈ వ్యక్తి ఒకవేళ మీకు కమిట్మెంట్ ఇవ్వట్లేదు, అంటే ఛాన్స్ తీసుకోవాలని చూడట్లేదు అని అనిపిస్తే డెఫినెట్‌గా ఛాన్స్ తీసుకుంటారు. ఈ డెస్టినీ ఎలా కనిపిస్తుందంటే నాకు, ఈ వ్యక్తితో ఫ్యూచర్ మీరు చూడాలి అనుకుంటే ఫ్యూచర్‌ని చూస్తారు. కానీ ప్రాబ్లమ్ ఏంటంటే మీరు ఇలా ఆలోచించి ఇక్కడే స్టక్ అయిపోతున్నారు. మీరేంటంటే బిగ్ పిక్చర్‌ని చూడట్లేదు. మిమ్మల్ని మీరు ఒక బిగ్ పిక్చర్‌లో చూసుకుంటే అక్కడ ఈ వ్యక్తి మీకు కనిపిస్తారండి. బట్ మీరేంటంటే ఈ వ్యక్తే మీకు ఈ వ్యక్తి ఉంటే చాలు అనుకోని మిమ్మల్ని మీరేంటంటే ఒక బెటర్ వెర్షన్‌లో చూసుకోలేకపోతే మాత్రం ఆ వ్యక్తికి మీరు ఎలా కనిపిస్తారు? ఇప్పుడు మీకు మీరే బెటర్‌గా కనిపించట్లేదు. ఆ వ్యక్తే బెటర్‌గా కనిపిస్తున్నారు అంటే ఆ వ్యక్తికి వాళ్ళు బెటర్‌గా కనిపిస్తారు కానీ మీరెలా కనిపిస్తారో అని నేను అడుగుతున్నాను. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. అంటే నేను కొన్ని స్ట్రెయిట్‌గా ఎందుకు మాట్లాడుతున్నాను అంటే మీకు తెలియాలండి. మీలో చాలా మందికేంటంటే కొన్ని చెప్తున్నా అర్థమవ్వవు. దానికి రీజన్ ఏంటంటే మీరు ఎమోషనల్‌గా అన్‌స్టేబుల్‌గా ఉంటున్నారు. సో, మీకది అర్థం అవ్వట్లేదు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ వ్యక్తి మీ డెస్టినీ అవ్వాలి. ఈ వ్యక్తితో మీరు ఒక ఫ్యూచర్‌ని చూడాలి అనుకుంటే మీ ఆలోచనలు మారాలి. మీరు ఈ రిలేషన్‌షిప్‌లో ట్రాప్ అవ్వలేదు. ఈ వ్యక్తి మీరు అనుకున్న ఆ కమిట్మెంట్ ఇస్తారా లేదా అనే ఆ ఒక్క ఆలోచనలే మీకు ఎక్కువగా ఉన్నాయండి. సో, ఒక్కసారి మీ ఆలోచన విధానం మార్చుకుంటే మాత్రం డెఫినిట్‌గా ఈ రిలేషన్‌షిప్ అయితే బావుంటుంది. ఎందుకంటే ఈ కార్డ్స్ కొన్ని చూస్తుంటే బ్లాకేజెస్ అనేవి మీ దగ్గరే ఉన్నాయి. అది కూడా మీరు థింక్ చేసే వే వల్ల ఇవన్నీ వస్తున్నాయి. మీరు ఏ రోజైతే ఇండివిడ్యువల్‌గా ఉంటారో, ఇండిపెండెంట్‌గా మీకోసం మీరు స్టాండ్ తీసుకుంటారో, మీ లైఫ్‌ని మీరు చూసుకొని కొంత ఎక్స్‌ప్లోర్ చేస్తుంటారో డెఫినిట్‌గా ఆ వ్యక్తికి మీరు అట్రాక్టివ్‌గా కనిపించడం కూడా జరుగుతుంది. అది మాత్రం నిజం. అండ్ ఇంకా చూద్దాం అసలు మరి ఇలాంటి ఒక సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుంది? మీకేం గైడెన్స్ ఇస్తుందనేది. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఈ టైం ఏంటంటే, మీకోసం మీరు కేటాయించుకుంటే బావుంటుందండి. అంటే ఎలా చెప్పాలంటే, ఈ వ్యక్తి మీద ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టడం కంటే, ఈ వ్యక్తి గురించి ఎక్కువ మీ టైం వేస్ట్ చేసుకోవడం కంటే, మీ మీద మీరు ఫోకస్ పెట్టి, మీకోసం మీరు టైం ఇచ్చుకుంటే బావుంటుంది. ఈ రిలేషన్‌షిప్‌లోనైతే టైమ్ అండ్ స్పేస్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే, ఇక్కడ క్లియర్‌గా మొదటి నుంచి కూడా యూనివర్స్ ఏం చెప్తుందంటే, ఈ రిలేషన్‌షిప్‌లో టైమ్ అండ్ స్పేస్ ఎంత బ్యాలెన్స్ చేయగలిగితే అంత హార్మోనియస్‌గా ఉంటుంది అని చెప్తుంది. సో, మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీకు మీరు ప్రయారిటీ ఇవ్వాలండి. మీకు మీరు టైమ్ ఇచ్చుకోవాలి. మీరు కొంత హీల్ అవ్వాల్సిన అవసరం కూడా ఉంది. కొంత స్పిరిచ్యువాలిటీని అండ్ ప్రాక్టికాలిటీని బ్యాలెన్స్ చేయాలి. అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మీరు స్పిరిచ్యువల్‌గా కొంత అవేకెన్ అయితే బావుంటుందండి. సో, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీలో కొంతమంది స్పిరిచ్యువల్‌గా అవేకెన్ అవ్వాల్సిన అవసరం ఉందండి. అంటే యోగా కానీ, మెడిటేషన్ కానీ అలాంటివి ప్రాక్టీస్ చేయండి. కొంత హీల్ అవ్వడానికి ట్రై చేయండి. మీరు ఆలోచిస్తున్నారు బానే ఉంది కానీ, మీకు మీరు టైమ్ ఇచ్చుకోవాలి. మీకు మీరు వాల్యూ ఇచ్చుకోవాలి. అండ్ మీ ఇంపార్టెన్స్ ఏంటో మీకు తెలియాలి. సో, ఇలా జరిగినప్పుడు కూడా మీరేంటంటే ఒక రిలేషన్‌షిప్‌కి ఎంతివ్వాలి, ఎక్కడి వరకు మీరు చేయాల్సింది ఉంటుంది అనే క్లారిటీ కూడా మీకు వస్తుందండి. అండ్ ప్రాక్టికల్‌గా కూడా థింక్ చేయాలి. కొన్ని సిట్యుయేషన్స్‌లోనే ఏంటంటే బాగా ఎమోషనల్‌గా అంటే ఆ వ్యక్తితో కనెక్ట్ అయిపోవడం వల్లో ఏంటో కానీ కరెక్ట్‌గా థింక్ చేయలేకపోతుంటారు. సో, దానివల్ల డెసిషన్స్ కూడా కొంత రాంగ్ వేలో వెళ్తుంటాయి. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు ఎప్పుడైతే ప్రాక్టికల్‌గా థింక్ చేస్తారో చాలా వరకు మీరు రైట్‌గానే ఉంటారండి. అంటే ఒక రైట్ వేలోనే ముందుకు వెళ్తుంటారని చెప్పొచ్చు.
ఏదైనా సరే వన్స్ మీలో అలాంటి చేంజెస్ వచ్చిన తర్వాత డెఫినెట్‌గా ఈ సైకిల్ ఏదైతే ఉందో మీరిప్పుడు ఒక హార్డెస్ట్ ఫేజ్ అనుకుంటున్నారో, లేకపోతే అసలు ఏంటి రిలేషన్‌షిప్ ఇలా ఉంది అని మీకు అనిపిస్తుందో, ఈ థింగ్స్ అన్నీ కూడా బెటర్ అవుతాయండి. ఈ టఫ్ సైకిల్ అనేది ఎండ్ అవుతుందంట క్లియర్‌గా యూనివర్స్ చెప్తుంది. బట్ కొన్ని మార్పులైతే మీలో రావాలి. మీరు కూడా ఏంటంటే కొన్ని తెలుసుకోవాలండి. మెయిన్ ఏది తెలుసుకున్నా తెలుసుకోకపోయినా పర్వాలేదు కానీ మీ వాల్యూ కానీ, మీ ఇంపార్టెన్స్ కానీ మీకు తెలియాలి. దానికోసం మీరు స్టాండ్ తీసుకోవాలి. అప్పుడే ఈ రిలేషన్‌షిప్ అయితే బెటర్ అవుతుంది. క్లియర్‌గా కార్డ్స్ చూస్తున్నట్టయితే ఓన్లీ ఈ రిలేషన్‌షిప్ బెటర్ అవ్వాలి అంటే మీరు బెటర్ అవ్వాలి. మీరు ఒక స్ట్రాంగ్ ఇండివిడ్యువల్‌లా ట్రాన్స్‌ఫార్మ్ అవ్వాలి. అప్పుడే ఇది బావుంటుంది అని మాత్రం యూనివర్స్ చెప్తుంది. సో, ఈ వ్యక్తితో డెస్టినీ ఇంకా ఇంకా బెటర్ వేలో అన్‌ఫోల్డ్ అవ్వాలి అని మీరు అనుకున్నట్టయితే మిమ్మల్ని మీరు మార్చుకుంటే బావుంటుంది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ టు CDIJOPUVZ ఆల్ఫాబెట్స్ నేమ్స్‌తో స్టార్ట్ అయ్యే పర్సన్ కోసం రీడింగ్ చూస్తున్నారో చూద్దాం అసలు. ఈ ఆల్ఫాబెట్స్‌తో నేమ్స్ స్టార్ట్ అయ్యే వాళ్ళకి మీకు మధ్యలో ఉన్న డెస్టినీ ఏంటి? అసలు మీ కనెక్షన్ అనేది ఎటు వెళ్తుంది? యూనివర్స్ అసలు ఏం చెప్పాలనుకుంటుంది ఈ కనెక్షన్ కోసం చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీరు ఈ వ్యక్తి విషయంలో తీసుకున్న ప్రతి డెసిషన్ కూడా రైట్ అనే అనుకున్నారండి. అంటే ఈ వ్యక్తి కోసం మీరేదైనా చేసినా ఆర్ మీకనిపించింది మీరు చేసినా ఆర్ మీకనిపించింది మీరు మాట్లాడినా ఇక్కడేంటంటే ప్రతి విషయంలో కూడా మీరు ఒక రైట్ వేలోనే వెళ్లారు. లేకపోతే మీరేంటంటే ఈ వ్యక్తి గురించి ఎక్కువగానే ఆలోచిస్తున్నారు అని మీరనుకున్నారు. సో, దానివల్ల ఏంటంటే ఈవెన్ ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినా సరే సార్ట్ ఔట్ చేయగలరు అనే కాన్ఫిడెన్స్ మీలో చాలా ఎక్కువగా ఉండదండి. పాస్ట్‌లో కానీ చూసినట్టయితే ఈ వ్యక్తి విషయంలో మీరు జెంటిల్‌గానే ఉన్నారు అండ్ కైండ్‌గానే ట్రీట్ చేశారు. చేయలేదు అని అయితే నేను చెప్పను. అండ్ కొన్ని విషయాల్లో మిమ్మల్ని మీరు స్ట్రెస్ ఔట్ చేసుకోవడం కూడా జరిగింది. కాకపోతే ఇక్కడ మీకు ఒకటి అర్థం అవ్వలేదండి. అదేంటంటే మీరు ఈ వ్యక్తి కోసం చేసిన ప్రతిదీ కరెక్ట్ అని మీరు అనుకున్నారండి. వాళ్ళు కాదు. ఎందుకంటే మీకిక్కడ ఈ వ్యక్తి అనేసరికి ఒక ఒపీనియన్ ఉంది. అండ్ వాళ్ళకి మీరేం ఆఫర్ చేయాలి అనేది మీకొక క్లారిటీ ఉంది. బట్ ఆ వ్యక్తికి ఏంటంటే మీరిచ్చేది కానీ, మీరు మాట్లాడేది కానీ, వాళ్ళు కోరుకుందైతే అది కాదు. ఇప్పుడు ఒక వ్యక్తికి ఏంటంటే యెల్లో రోజ్ అంటే ఇష్టం అండి. మీరు తీసుకొచ్చి రెడ్ రోజ్ ఇస్తే వాళ్ళు తీసుకుంటారు. ఎందుకంటే రోజ్ కాబట్టి వాళ్ళకిష్టం కాబట్టి తీసుకుంటారు. బట్ వాళ్ళ ఫేవరెట్ కలర్ యెల్లో. సో, అలాంటప్పుడు యెల్లో రోజ్ ఇస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. కానీ మీరు రెడ్ రోజ్ తీసుకువెళ్ళి ఇస్తే వాళ్ళు హ్యాపీగా ఉండలేరు కదా! సో, ఇదొక ఎగ్జాంపుల్ అండి. ఇక్కడ జరిగిందైతే అదే. యాక్చువల్‌గా మీరేంటంటే ఈ వ్యక్తి విషయంలో అన్నీ కరెక్ట్‌గానే హ్యాండిల్ చేస్తున్నాం. లేకపోతే అన్నీ ఇస్తున్నాం. టైమ్‌లీ వాళ్ళకి ఏంటంటే ఆ కేర్ చూపించామని మీరు అనుకుంటున్నారు. బట్ వాళ్ళకివ్వాల్సింది వాళ్ళకి నీడ్ అయింది మీరు ఇచ్చినట్టుగా నాకైతే అనిపించట్లేదండి. సో, దానివల్ల ఏంటంటే ఈ వ్యక్తి విషయంలోని ఎక్కడైనా సరే ప్రాబ్లమ్ వచ్చినా మీరు హ్యాండిల్ చేయగలరు అనుకున్నది కూడా ఫ్యాక్ట్ అయితే కాదు. ఎందుకంటే ఒక వ్యక్తికి మీరు నచ్చింది ఇవ్వలేనప్పుడు, ఒక వ్యక్తి కోరుకున్నది వాళ్ళకి మీరు ఇవ్వలేనప్పుడు ఏమవుతుందంటే మేబీ కొన్ని కరెక్ట్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నా సరే ఆ వ్యక్తి ఏంటంటే వాళ్ళు కోరుకున్నది మీరివ్వరు. మీరు అనుకున్నదే ఇస్తారు అనే ఒపీనియన్‌తో ఉంటారు కాబట్టి, మీ వైపు నుంచి మీరు ఎన్ని ఎఫర్ట్స్ పెట్టినా సరే అది వాళ్ళకి అర్థం అవ్వదండి. అవి లాస్ట్‌కి ఏంటంటే జీరో ఎఫర్ట్సే అవుతాయి. ఇక్కడ కూడా జరిగిందదే. నాకైతే క్లియర్‌గా అర్థమవుతుంది. అండ్ ఈవెన్ ఈ కార్డ్ చూస్తున్నట్టయితే ప్రెజెంట్ మీ ఇద్దరి మధ్యలోని కర్మ అనేదేంటంటే ఒక గేమ్ ప్లే చేస్తున్నట్టుగా నాకు అనిపిస్తుందండి. మీ ఇద్దరి మధ్యలో సిట్యుయేషన్స్ ఎలా ఉన్నాయంటే చాలా వరకు ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్స్ ఉండడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అంటే ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్ అని కూడా నేను చెప్పను కానీ, మీకేంటంటే ఒక పరీక్షా కాలం అనేది నడుస్తుందండి. మీ రిలేషన్‌షిప్ ఎంత స్ట్రాంగు, లేకపోతే మీ రిలేషన్‌షిప్‌లోని మీరు ఎంతవరకు స్టాండ్ తీసుకుంటారు, ఎంత ఫైట్ చేస్తారు, మీ ఇద్దరు దీన్ని ఎలా సక్సెస్ చేసుకుంటారు అనేది అంటే యూనివర్స్ చూడాలి అనుకుంటున్నట్టుగా నాకు అనిపిస్తుంది. బట్ కర్మ అయితే చాలా స్ట్రాంగ్‌గా ఇక్కడ ప్లే అవుతుంది. మీ ఇద్దరి మధ్యలో కూడా చాలా కార్మిక్ ప్యాటర్న్స్ అనేవి రిపీట్ అవుతున్నాయి. అదైతే నేను చెప్పగలను. సో, దీనివల్ల ఏంటంటే ఎక్కడో కానీ మీకేం అర్థం అవ్వట్లేదండి. మీ లైఫ్‌లో మీరేంటంటే ఇప్పుడు ఒక పెద్ద కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. అదేంటంటే ఈ వ్యక్తితో ట్రావెల్ అవ్వాలా? వద్దా? ఈ వ్యక్తికి ఇంకో ఛాన్స్ ఇవ్వాలా? వద్దా? అనే ఆ కన్‌ఫ్యూజన్ నాకు ఎక్కువ కనిపిస్తుంది. అంటే మెయిన్ ఇక్కడ మీ ప్రయారిటీస్ ఏంటి అనేది మీకు అర్థం అవ్వట్లేదండి. ఈ వ్యక్తికి ప్రయారిటీ ఇవ్వాలా? ఈ వ్యక్తి అసలు వర్తీయేనా కాదా? అని మీకు డౌట్ వస్తుంది. ఎందుకంటే
మీరు మీ ఓన్ వేలో ఈ వ్యక్తిని కేర్ చేశారు అండ్ వాళ్ళకి ఇవ్వాల్సినవి ఇచ్చారు. బట్ నేను చెప్పాను కదా! వాళ్ళకి కావాల్సింది వేరు. వాళ్ళ రిక్వైర్మెంట్ వేరైనప్పుడు మీరిచ్చేది వాళ్ళకి అవసరం లేదు. సో, ఇక్కడ అదే ప్రాబ్లమ్. అందుకే మీరేమనుకుంటున్నారంటే, వాళ్ళకి మీరిచ్చింది నచ్చలేదు కాబట్టి మీరు ఫర్దర్‌గా కంటిన్యూ అవ్వగలరా లేదా అనేది మీ డౌటు. సో, ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే, ఈ రిలేషన్‌షిప్‌లోని వాళ్ళకి కావాల్సింది మీరు ఇస్తేనే ఇది ఎప్పుడైనా వర్కౌట్ అవుతుందండి. బట్ మీకు కావాల్సింది మీరిస్తాము, దానికి వాళ్ళు అగ్రీ అవ్వాలి అంటే అవ్వదు. ఎందుకంటే రిలేషన్‌షిప్‌లోనేంటంటే ఇద్దరు ఒపీనియన్స్ ఇంపార్టెంటు, ఇద్దరు ఫీలింగ్స్ కూడా ఇంపార్టెంటే. అలా అని చెప్పి ఆ వ్యక్తి మీ ఫీలింగ్స్ గురించి ఆలోచించలేదు, లేకపోతే వాళ్ళు మిమ్మల్ని పట్టించుకోలేదు అని మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. ఈ వ్యక్తికి కూడా ఎక్కడ ప్రాబ్లమ్ అవుతుంది అంటే, ఇప్పుడు మీరు ఈ వ్యక్తికి ఇచ్చారండి. బావుంది. అదేంటంటే మీరు అనుకున్నారు అది ఇస్తేనే వాళ్ళు హ్యాపీగా ఉంటారు, లేకపోతే అదే కరెక్ట్ అని. కానీ ఆ వ్యక్తికి కావాల్సింది అది కాదు. సో, అదేంటంటే మీకు ఇప్పుడిప్పుడు అర్థమవుతూ ఉండొచ్చు. ఇక్కడ మీకు అర్థం అవ్వాల్సింది ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఈ వ్యక్తి మీతో ఉండాలి అన్నా, ఈ వ్యక్తి మిమ్మల్ని ట్రస్ట్ చేయాలన్నా, ఈ వ్యక్తి ఈ రిలేషన్‌షిప్‌లో ఒక ఛాన్స్ తీసుకోవాలి అనుకున్నా మీలానే, ఆ వ్యక్తి కూడా మీలానే కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారండి. 100% నేను చెప్తున్నాను. అంటే ఇక్కడ నాకొకటి అర్థమైంది. అదేంటంటే కర్మ అనేది చాలా స్ట్రాంగ్‌గా ఉందండి మీ ఇద్దరి మధ్యలోని. అంటే ఈ కార్మిక్ ప్యాటర్న్ అనేది ఇద్దరు ఎంత స్ట్రాంగ్‌గా అంటే ఒకళ్ళనొకళ్ళు కావాలనుకుంటారు. ఎంత స్ట్రాంగ్‌గా ఫైట్ చేస్తారు. మీ ఫేట్‌కి ఎంత ఎగెయిన్స్ట్‌గా మీరు వెళ్తారు అనేది చూడాలి అనుకుంటుంది. అంటే ఈ వ్యక్తితో మీకు డెస్టినీ లేదు అని నేను చెప్పను, కానీ ప్రాబ్లమ్ ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఆ వ్యక్తికి కావాల్సింది మీరివ్వాలండి ఇక్కడ. ఈ వ్యక్తి కూడా ఏంటంటే ఇప్పుడు పాస్ట్‌లో వాళ్ళు కోరుకుంది మీరివ్వలేదు. సో, ఫ్యూచర్‌లో మీరు కోరుకుంది ఇస్తారు అని గ్యారంటీ ఏంటి అనేది వాళ్ళ ఆలోచన. ఇప్పుడు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు రైటే. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు రైటే. కానీ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే, ఈ రిలేషన్‌షిప్ అనేది కొంత ఇలానే ఉంటుంది. బట్ స్టిల్ మీ వైపు నుంచి మీరు ప్రయత్నాలు చేస్తారు. ఆ వ్యక్తి వైపు నుంచి వాళ్ళు ప్రయత్నాలు చేస్తారంటేనే ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవుతుందండి. అండ్ ఇంకొకటేంటంటే, మీ ఇద్దరికీ మధ్యలో ఉన్న ఛాలెంజెస్‌ని ఇద్దరూ కూడా కలిసి వీటినేంటంటే అవాయిడ్ చేయాల్సుంటుంది. కలిసి ఈ రిలేషన్‌షిప్‌ని ఏంటంటే ముందుకు తీసుకువెళ్ళాల్సుంటుంది. ఒకవేళ ఇక్కడ ఎవరైనా ఒక వ్యక్తులు ఇంటర్ఫియర్ అయినా, కొన్ని సిట్యుయేషన్స్ మీకు ఎదురైనా సరే, ఇద్దరూ కలిసి అనుకోని వర్కౌట్ చేసుకుంటే తప్ప ఈ రిలేషన్‌షిప్ బెటర్‌గా ఉండదండి. దానికి రీజన్ ఏంటంటే ఇదొక కార్మిక్ రిలేషన్‌షిప్. అదైతే మాత్రం నేను చెప్పగలను. ఎందుకో కానీ నాకు చాలా స్ట్రాంగ్‌గా ఆ వైబ్స్ వస్తున్నాయి. అలా అని చెప్పి ఈ వ్యక్తితో మీరు కలిసి ఉండలేరా? లేకపోతే ఈ వ్యక్తి మీకు ఫ్యూచర్‌లో ఉండరా అంటే డెఫినెట్‌గా ఈ వ్యక్తిని మీరు ఉంచుకోవాలా? వద్దా? అనేది మీ చాయిస్ అండి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, ఈ వ్యక్తికి వాళ్ళు కోరుకుంది మీరు ఇవ్వగలరు అంటే డెఫినెట్‌గా ఈ రిలేషన్‌షిప్ మీరు అనుకున్న దానికంటే బావుంటుంది. బట్ ఒకవేళ ఈ వ్యక్తికి మీరు ఇవ్వలేరు, మేము అనుకున్నట్టే మేము ఉంటాం, మేము ఇచ్చింది వాళ్ళు తీసుకోవాలి, లేకపోతే మానేయాలి అంటే ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను. ఇక్కడ ఒక రిలేషన్‌షిప్ అనేది ఇద్దరు వ్యక్తులకు సంబంధించిందండి. ఇద్దరు ఒపీనియన్స్ ఇంపార్టెంటే. ఈవెన్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ టైప్ ఆఫ్ మైండ్ సెట్ కానీ మీరు అంటే ఉంటే వేరే వ్యక్తుల దగ్గర ఇలా ఉన్నా సరే దీన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయరండి. అంటే ఒక వ్యక్తి మీతో ఉండాలి, అన్‌కండిషనల్‌గా లవ్ షేర్ చేయాలి అంటే మీరేంటంటే వాళ్ళకి కావాల్సింది ఇవ్వాలి. అట్‌లీస్ట్ వాళ్ళకి కావాల్సింది ఇవ్వలేకపోయినా ఇవ్వలేరు అని చెప్పాలండి. అక్కడ మీరు ఎందుకు అది చేయలేకపోతున్నారు అనే క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇదేంటంటే ఏ వ్యక్తి అయినా ఒకటే. మీరిప్పుడు ఈ వ్యక్తితో ఈ సిట్యుయేషన్ ఫేస్ చేస్తున్నారు అని మీరు అనుకుంటున్నారు, కానీ ఫ్యూచర్‌లో మీ లైఫ్‌లోకి ఇంకో వ్యక్తి వచ్చినా సరే సేమ్ సిట్యుయేషన్స్ రిపీట్ అవుతాయి. ఎందుకంటే కర్మ అంతే. మీ ఇద్దరి మధ్యలోనే కర్మ స్ట్రాంగ్‌గా ఉందని కాదు. ఇలాంటి సిట్యుయేషన్స్ క్రియేట్ అయినప్పుడు మీరు ఎంత వైస్‌గా డెసిషన్స్ తీసుకుంటారు, ఎలా స్టాండ్ తీసుకుంటారు అనేదే మీకు యూనివర్స్ పెట్టే పరీక్షలా నాకు అనిపిస్తుంది. సో, మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ వ్యక్తిని మీరు హ్యాండిల్ చేయాలంటే మీరు మారాలండి. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ ఇంకో ప్రాబ్లమ్ కూడా ఉంది. అదేంటంటే ఆ వ్యక్తికి కూడా మీరు అర్థం అవ్వాలి. అలా అని చెప్పి ఆ వ్యక్తి మిమ్మల్ని అర్థం చేసుకోరని కాదు. కొంత ఈ రిలేషన్‌షిప్‌లోని ఏంటంటే ఇద్దరికీ కూడా ఆ డెడికేషన్ ఉండాలండి. ఇద్దరు కూడా డిటర్మైన్డ్‌గా ఉండి దీన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అనే మైండ్ సెట్ ఉండాలండి. దానికి రీజన్ ఏంటంటే, ఇక్కడ నేను మీకు ఒక విషయం అయితే క్లియర్‌గా చెప్పగలను. అదేంటంటే మీ ప్రయారిటీస్ ఏంటో మీరు తెలుసుకోవాలండి. ఒకవేళ ఈ వ్యక్తి మీకు ప్రయారిటీ అని మీకు అనిపిస్తే డెఫినెట్‌గా ఆ వ్యక్తి గురించి స్టాండ్ తీసుకోవాలి. అండ్ అన్నీ వాళ్ళకి నచ్చినవి మీరు చేయలేకపోయినా సరే కనీసం వాళ్ళేంటో అర్థం చేసుకొని వాళ్ళకి ఇవ్వాల్సినంత వరకు అయితే ఇవ్వాలి. అట్ ద సేమ్ టైమ్ ఆ వ్యక్తి కూడా మిమ్మల్ని రియలైజ్ అవ్వాల్సి ఉంటుంది. అంటే ఆ వ్యక్తి రియలైజ్ అవ్వరని మీరు అనుకోవద్దు. నేను ఆల్రెడీ చెప్పాను కదా! ఆ వ్యక్తి కూడా మీలానే సేమ్ కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. దానికి రీజన్ ఏంటంటే మీరసలు వాళ్ళు అనుకున్నట్టు ఉంటారో లేదో, మీరు కోరుకుంది ఇస్తారో లేదో అనేదే వాళ్ళ డౌటు. సో, ఈ డౌట్ ఉండడం వల్ల
మీరు ఎప్పుడైతే మీ వైపు నుంచి కొన్ని చేయాల్సినవి చేస్తారో ఖచ్చితంగా ఆ వ్యక్తి కూడా క్లారిటీ తెచ్చుకుంటారండి. ఈ కార్డ్ చూసినట్టయితే ఈ వ్యక్తి డెఫినెట్‌గా మీ వాల్యూ కానీ, మీ ఇంపార్టెన్స్ కానీ తెలుసుకుంటారని నాకైతే అనిపిస్తుంది. అలా అనిపించడానికి రీజన్ కూడా ఒకటే. అదేంటంటే మీరు చేసుకునే చాయిసెస్ అండి. ఇక్కడి నుంచైనా సరే మీరు మారుతారు. ఎక్కడి నుంచైనా సరే మీరు ఒక స్టాండ్ తీసుకుంటారు అంటే ఈ రిలేషన్‌షిప్ మీరు అనుకున్న దానికంటే కూడా బెటర్ అవుతుంది. అదైతే మాత్రం నేను చెప్పగలను. అంటే ఇక్కడ ఇంకేంటో కాదు, ఈ వ్యక్తి కోరుకున్న జీవితాన్ని వాళ్ళకివ్వాలండి. అది ఎవరైనా సరే. నేనేంటంటే రిపీటెడ్‌గా సేమే చెప్తున్నానని అనుకోవద్దు. ఎందుకంటే మీ కార్డ్స్ నుంచి నాకు ఛానల్ అవుతున్న మెసేజెస్ అయితే అవే పెద్ద ఎక్కువగా ఏం ఛానల్ అవ్వట్లేదు. ఎందుకు అంటే ఇక్కడ మీరు చేసుకోవాల్సిన చాయిసెస్ కొన్ని మీరు చేసుకొని మీరు తీసుకోవాల్సిన స్టాండ్ తీసుకుంటే తప్ప రిలేషన్‌షిప్ అయితే బెటర్ అవ్వదు. అండ్ ఈ రిలేషన్‌షిప్‌లో ఏ ఛాలెంజెస్ ఫేస్ చేయకుండా ఒకళ్ళతో ఒకళ్ళు హ్యాపీగా ఉండాలి అంటే ఇద్దరి మధ్యలో అండర్‌స్టాండింగ్ కూడా అలానే ఉండాలి. లైక్ ఏంటంటే ఇద్దరు కూడా ఏదైనా ఒకటి డెసిషన్ తీసుకున్నప్పుడు మ్యూచువల్‌గా తీసుకుంటేనే థింగ్స్ వర్కౌట్ అవుతాయండి. ఒకళ్ళు ఒకటి అనుకొని ఇంకొకళ్ళు ఇంకొకటి అనుకుంటే అది అవ్వదు, ఇది అవ్వదు. ఇంకేదో అవుతుంది. సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ వ్యక్తిని మీరు గుర్తించాలి. ఆ వ్యక్తికి ఇవ్వాల్సిన గుర్తింపు మీరు ఇస్తే డెఫినెట్‌గా ఆ వ్యక్తి మీకు ఇవ్వాల్సిన గుర్తింపు వాళ్ళు ఇస్తారు. అంటే మీరు అనుకోవచ్చు ఎప్పుడు మేమే ఇస్తున్నాం వాళ్ళేమి ఇవ్వట్లేదు అని. నేను అందుకే చెప్తున్నాను మీరు ఇచ్చేది వాళ్ళకి అవసరం లేదు. సో ఇంకా చూద్దాం అసలు మరి ఇలాంటి ఒక సిచ్యువేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో ఇప్పుడు అర్థమైంది కదండి. ఈ కార్డ్ చూస్తేనే తెలుస్తుంది. మీ ప్రైడ్‌ని పక్కన పెట్టండి. నాకెందుకో గానీ ఈ వ్యక్తి దగ్గర మీరు ఇగో చూపిస్తున్నారండి. ఒకవేళ ఈ వ్యక్తి అంటే మీకు ఇష్టం ఉండొచ్చు. వీళ్ళ కోసం మీరు చాలా చేసే ఉండొచ్చు. బట్ ఈ వ్యక్తి ఎక్కువ, మీ ఇగో ఎక్కువ అంటే మీకు ఇగోయే ఎక్కువ. ఈ కార్డ్ చూసారు కదా! సో డెఫినెట్‌గా ఈ రిలేషన్‌షిప్‌కి అడ్డుపడుతుంది ఏంటి అంటే అదే. మీరేంటంటే ఒకటి మాత్రం నిజమండి. ఈ రిలేషన్‌షిప్పే కాదు, ఏ రిలేషన్‌షిప్ అయినా సరే ఒక వ్యక్తికి మీరు ఏదైనా చేస్తున్నప్పుడు అన్‌కండిషనల్‌గా చెయ్యాలండి. అలా చేస్తేనే ఇన్ రిటర్న్ మీరు అనుకున్నవి మీకు జరుగుతాయి. కానీ మీరేంటంటే ఎప్పుడూ కూడా ఇలానే జరగాలి, నేను అనుకున్నట్టు ఇలా అయితేనే ఈ రిలేషన్‌షిప్ హ్యాపీగా ఉంటుందంటే మీ ఈక్వేషన్ రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు. ఎందుకంటే మీదొక ఈక్వేషన్ ఉంటుంది. ఆ వ్యక్తికి ఒక ఈక్వేషన్ ఉంటుంది. యూనివర్స్‌కి ఒక ఈక్వేషన్ ఉంటుంది. సో మీ ఇద్దరి ఈక్వేషన్ కంటే యూనివర్స్ ఈక్వేషన్ గొప్పదండి. ఆ యూనివర్స్ ఈక్వేషన్ కూడా ఎలా ఉంటుందంటే ఒక వ్యక్తి కోసం ఒకళ్ళు ఏంటంటే అన్‌కండిషనల్‌గా ఏదైనా చేయాలి. మీ వైపు నుంచి మీరు చేయాల్సిన ప్రయత్నాలు చేస్తారండి సిన్సియర్‌గా. మేబీ ఆ వ్యక్తి ఇప్పుడు గుర్తించకపోయినా యూనివర్స్ గుర్తిస్తుంటది. ఒక్కటి మాత్రం నిజమండి. మీరు ఏ పని చేసినా సరే కర్మ అనేది ఒకటి ఉంటుంది. యూనివర్స్ కూడా ప్రతిదీ వాచ్ చేస్తుంటది. అందుకే యాక్షన్‌కి రియాక్షన్ అనేది ఉంటుంది. డెఫినెట్‌గా కాన్సిక్వెన్సెస్ అనేవైతే ఫేస్ చేయడం జరుగుతుందండి. అది మీరైనా, ఆ వ్యక్తి అయినా సరే. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు మీ వ్యక్తి అయితే సేఫే. అనవసరంగా మీరు ఎక్కువ ఆలోచించి దీన్ని చాలా దూరం తీసుకెళ్తున్నారు. కానీ మీ రిలేషన్‌షిప్ ఏంటంటే ఒక సేఫ్ ప్లేస్‌లో ఉందండి. మీ వ్యక్తి ఏంటంటే ఒక సేఫ్ ప్లేస్‌లో ఉన్నారు. ఆర్ ఒక సేఫ్ హ్యాండ్స్‌లో ఉన్నారు. అంటే యూనివర్స్ హ్యాండ్స్‌లో ఉన్నారని చెప్పొచ్చు. సో మీరిక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పటికైనా సరే ఈ వ్యక్తి విషయంలో మీరు మారి మీరేంటంటే ఈ వ్యక్తితో ఒక రిలేషన్‌షిప్ అనుకుంటే దానికి మీరు ప్రాక్టికల్‌గా థింక్ చేసి ప్రాక్టికల్‌గా కొన్ని ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. మీ మైండ్‌లో ఉన్న ఆలోచనలు అంటే రియాలిటీలో షేప్ తీసుకోవాలి అంటే తీసుకోవు. దానికి మీరేంటంటే ప్రాక్టికల్‌గా కొన్ని థింక్ చేసి ఇంప్లిమెంట్ చేయాల్సి కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు మీకు ఈ వ్యక్తి కావాలండి. ఈ వ్యక్తి కావాలి అని మీరు అనుకుంటే వాళ్ళు ఎలా వస్తారు? రారు కదా! సో మీరేంటంటే కరెక్ట్‌గా థింక్ చేసి మీరేంటంటే ప్రాక్టికల్‌గా అసలు అంటే ఎలా ఇంప్లిమెంట్ చేస్తే బావుంటుంది అనుకోని దానికి ఇంప్లిమెంట్ చేస్తేనే వర్కౌట్ అవుతుంది. సో మీరిక్కడ ఇంకొకటి అర్థం చేసుకోవాలండి. ఈ వ్యక్తి విషయంలో మాత్రం మీ ఇగోని పక్కన పెట్టి ఏదైనా చెయ్యండి. సో మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఏదైనా సరే యూనివర్స్ అయితే ఒక ఛాన్స్ ఇస్తుందండి. ఈ ఛాన్స్ తీసుకోవాలా వద్దా అనేది మీ ఇష్టమే. ఎందుకంటే ఇక్కడ నాకు క్లియర్‌గా కొన్ని బ్లాకేజెస్ కనిపించాయి. ఆ బ్లాకేజెస్ ఏంటి అనేది కూడా నేను చెప్పాను. అది కూడా కర్మ వల్ల ఏర్పడినవి. సో మీ కర్మని మీరు క్లియర్ చేసుకోవాలి అంటే ఈవెన్ అంటే పీస్ చేసుకొనే క్లియర్ చేసుకోవాలి కానీ ఫైట్ చేసి, ఆర్గ్యుమెంట్ చేసి క్లియర్ చేసుకుంటామంటే ఇది ఎప్పటికీ క్లియర్ అవ్వదండి. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే కొన్ని కార్డ్స్ క్లియర్‌గా అంటే వాటినే ఇండికేట్ చేస్తున్నాయి. అలా అని చెప్పి నేను చెప్పాను కదా! ఈ రిలేషన్‌షిప్‌కి ఫ్యూచర్ లేదా అని మీరు అడిగితే ఫ్యూచర్ అయితే ఉంది. బట్ మీరు చేసుకునే చాయిసెస్ వల్ల ఈ ఫ్యూచర్ అనేది అంటే అటైనా అవ్వచ్చు, ఇటైనా అవ్వచ్చు క్లియర్‌గా చెప్పాలంటే. సో మీ ఇష్టమే ఇంకా. ఏదైనా సరే డెసిషన్స్ ఎప్పుడైనా సరే మీరే తీసుకోవాలి. మీ చేతిలోనే ఉంటుంది.
అండ్ ఇప్పుడు తీసుకునే డెసిషన్స్ వల్ల ఫ్యూచర్లో మీరు రిగ్రెట్ అవ్వకుండా చూసుకోండి. ఎందుకంటే ఇది ఒక కార్మిక్ సిచ్యువేషన్ కాబట్టి డెఫినెట్గా మీరు రిగ్రెట్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ నాకు కనిపిస్తున్నాయి. సో జాగ్రత్తగా డెసిషన్స్ తీసుకొని మీకున్న తెలివితేటలను ఏంటంటే కరెక్ట్గా యూజ్ చేయండి. మీకే చాలా విషయాలు అర్థమవుతాయి. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే EFKLQRWX ఆల్ఫాబెట్స్తో నేమ్ స్టార్ట్ అయ్యే వాళ్ళు ఉన్నారో సో ఆ వ్యక్తుల గురించి మీరు ఈ రీడింగ్ చూడొచ్చు. చూద్దాం అసలు ఈ ఆల్ఫాబెట్స్తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తులకి మీకు మధ్యలో డెస్టినీ అనేది ఏంటి, అసలు ఈ రిలేషన్షిప్ ఎటు వెళ్తుంది, కనెక్షన్ ఏంటి అసలు మీ ఇద్దరి మధ్యలో ఉన్నది అనేది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే యాక్చువల్గా మీరు ఒక ఎమోషనల్ పర్సన్ అండి. ఈ వ్యక్తికి కూడా బాగా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు. చాలా విషయాల్లో ఏంటంటే మిమ్మల్ని మీరు పక్కన పెట్టుకొని మరి ఈ వ్యక్తికి ఎక్కువ ఛాన్సెస్ ఇచ్చినట్టు అనిపిస్తుంది. లైక్ ఏంటంటే ఇక్కడ ఈ వ్యక్తి విషయంలో సాక్రిఫైసెస్ చేశారండి. బాగా ఆలోచించే డెసిషన్స్ తీసుకున్నారు. ఈవెన్ కొన్ని మీ వల్ల అవ్వకపోయినా కొంత రిస్క్ తీసుకోవాలంటే భయం వేసినా సరే రిస్క్ తీసుకొని మరీ రిలేషన్షిప్ కోసం ఎఫర్ట్స్ పెట్టినట్టు నాకైతే అనిపిస్తుంది. బట్ ఏదైనా సరే నేను చెప్తున్నాను కదండి, మీ రిలేషన్షిప్ అయితే చాలా అంటే బ్యూటిఫుల్ వేలో ఉంది. దానికి రీజన్ ఏంటంటే మీరు చేసుకున్న చాయిసెస్ అని కూడా చెప్పొచ్చు. మీ వైపు నుంచి మీరు అన్ని రకాలుగా ప్రయత్నాలు అయితే చేశారండి. అండ్ ఈ వ్యక్తికి కూడా మీరు ఇవ్వాల్సిన టైం కానీ ఆ కేర్ కానీ ఆ లవ్ కానీ అన్ని రకాలుగా ఇచ్చారు. సో ఇప్పుడు కూడా ఏంటంటే ఈ రిలేషన్షిప్లో కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి, లేవు అని నేను చెప్పను. అవన్నీ కూడా సీరియస్గా ఒక బ్యూటిఫుల్ వేలో ఎండ్ అవ్వాలని కూడా వెయిట్ చేస్తున్నారు మీరైతే. సో ఇక్కడ ఏంటంటేనండి ఇంకా మీరైతే చాలా కమిటెడ్గా ఉన్నారండి ఈ వ్యక్తి విషయంలో. మీరైతే అసలు కాంప్రమైజ్ అవ్వాలి అని అనుకోవట్లేదు. ఈవెన్ కొన్ని ఛాలెంజెస్ ఉన్నా సరే ఓకే, మీకు ఎలా అయినా సరే ఇది వర్కౌట్ చేసుకోవాలి అని స్టబ్బాన్గా అయితే ఉన్నట్టు నాకు అర్థమవుతుంది. అప్పుడప్పుడు మేబీ కొంత డౌన్ అవుతున్నారు, లోగా అనిపిస్తుంది. అసలు ఏంటి పరిస్థితి అనేది, ఎండ్ అవుతుందా లేదా అనే డౌట్స్ అయితే ఉన్నాయి. బట్ ఏ ఛాలెంజెస్ అయినా సరే బ్యూటిఫుల్ వేలో ఎండ్ అవ్వడం కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. అది నాకు అర్థమవుతుంది. మీ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అని మాత్రం మీరు చాలా స్ట్రాంగ్గా అనుకుంటున్నారండి. సో ఇది అయితే తప్పు కాదు. ఎందుకంటే ప్రతి మనిషి కూడా ఒక వ్యక్తి కోసం సాక్రిఫైసెస్ చేసుకుంటున్నప్పుడు లేకపోతే ఒక వ్యక్తిని ఎక్కువ లవ్ చేస్తున్నప్పుడు అలా అనుకోవడం చాలా సహజమే. అండ్ ఒక వ్యక్తితో ఒక రిలేషన్షిప్ కావాలి అనుకున్నప్పుడు ఆ స్టాండే తీసుకోవాలి. మీకైతే ఆ లాయల్టీ ఉందండి, చాలా కమిటెడ్గా ఉన్నారు. నాకు అర్థమవుతుంది. మీ కార్డ్స్ నుంచి వస్తున్న ఎనర్జీస్ అయితే మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి, ఎమోషన్స్ పరంగా అండ్ లవ్ పరంగా కూడా. బట్ అప్పుడప్పుడు ఏమనిపిస్తుందంటే మేబీ అనుకుంటుంది ఒకటి, అవుతుంది ఇంకొకటి. ఎలా దీన్ని సార్ట్ అవుట్ చేయాలి, ఎలా ఇది సాల్వ్ అవుతుంది అని ఆ ఫీలింగ్ మీలో మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉందండి. ఎందుకో కానీ ఈ వ్యక్తిని మీరు ట్రస్ట్ చేస్తున్నారు, కానీ అప్పుడప్పుడు మీకే భయం వేస్తుంది ఈ రిలేషన్షిప్ ఎలా ముందుకు వెళ్తుంది, ఏమవుతుంది అని. మీకేంటంటే దీనికోసం మాట్లాడాలి అని కూడా అనిపిస్తుంది. అంటే మీకున్న ఇన్సెక్యూరిటీస్ ఆ వ్యక్తితో షేర్ చేసుకుంటే బాగుంటుంది. వాళ్ళు ఇచ్చే ఎష్యూరెన్స్ వల్ల మీరు ఏంటంటే కొంత నార్మల్ అవ్వగలరు, కొంత కామ్ అవ్వగలరు అనే ఫీలింగ్ వస్తుంది. బట్ మీరు మాట్లాడే టైంకి ఆ వ్యక్తి దాన్ని మిస్అండర్స్టాండ్ చేసుకోవడము, లేకపోతే మాట్లాడడానికి మీరే సిద్ధంగా ఉన్నా సరే ధైర్యం సరిపోకుండా మళ్ళీ వెనక్కి రావడము ఇలాంటివి జరుగుతున్నట్టు అనిపిస్తుందండి. బట్ ఎందుకో కానీ ప్రాపర్ కమ్యూనికేషన్ అయితే జరగట్లేదు మీ ఇద్దరి మధ్యలో. మీకు అందుకే డౌట్స్ అనేవి క్లియర్ అవ్వట్లేదండి. ఈ వ్యక్తి అంటే మీకు ఇంట్రెస్ట్ ఉంది అండ్ ఈ వ్యక్తి విషయంలో మీరు స్ట్రాంగ్గానే ఉన్నారు, కానీ కొన్ని ఎప్పుడైతే మీరు అనుకున్నట్టు జరగట్లేదో, ఆ వ్యక్తి లేకపోతే చెప్పినవి అనుకున్న విధంగా చేయట్లేదో మీకు ఏంటంటే డౌట్స్ వస్తున్నాయి. మాట్లాడాలి అనుకుంటున్నారు కానీ ధైర్యం సరిపోవట్లేదు, ఆర్ ఆ వ్యక్తి దాన్ని మిస్అండర్స్టాండ్ అయినా చేసుకుంటున్నారు. సో ఇక్కడ నేను మీకు చెప్పేది ఏంటంటే ఈ వ్యక్తికి మీకు మధ్యలో ట్రాన్స్పరెన్సీ అనేది ఉండాలండి. ఉంటేనే ఈ రిలేషన్షిప్కి ఫ్యూచర్ ఉంటుంది. ఈ కార్డ్ చూసారు కదా, మీ విషెస్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఈ వ్యక్తి ఏంటంటే మీ డెస్టినీ అవుతారు, దానికి 100% ఛాన్స్ ఉందని చెప్తాను నేనైతే. కానీ మీ ఇద్దరి మధ్యలో ట్రాన్స్పరెన్సీ లేదు. మీ ఇద్దరి మధ్యలోని కొన్ని విషయాల్లోనే ఏంటంటే ఒక ప్రాపర్ అండర్స్టాండింగ్ లేదు. ఒకరినొకరు అనుమానించుకోవడం, ఒకళ్ళు అబద్ధాలు చెప్పడం, ఇలాంటివన్నీ చాలా ఫ్రీక్వెంట్గా జరుగుతున్నట్టు నాకైతే అనిపిస్తుంది. అలా అని చెప్పి లవ్ లేదని కాదు, కానీ
అనవసరమైన గొడవలు వస్తున్నాయి, అనవసరమైన మాటలు వస్తున్నాయి. దానికి రీజన్ ఎవరైనా కూడా అవ్వచ్చండి, మీరు అని నేను చెప్పను. బట్ థర్డ్ పర్సన్ కూడా ఉండొచ్చు. దానివల్ల ఇవన్నీ ప్రాబ్లమ్ అవుతున్నాయి. మీ ఇద్దరి మధ్యలో ఎప్పుడైతే ట్రాన్స్పరెన్సీ వస్తుందో, ఎప్పుడైతే ఓపెన్గా మాట్లాడుకుంటారో, ఈవెన్ ఒక వ్యక్తి తప్పు చేసినా సరే ఆ తప్పుని ఓపెన్గా మాట్లాడుకునే అంత చనువు క్రియేట్ అవుతుందో అప్పుడే ఈ రిలేషన్షిప్ బెటర్ అవుతుందండి. అంటే ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి తప్పు చేయొచ్చు. సో ఆ చేసిన తప్పుని వాళ్ళ వ్యక్తితో చెప్పుకొని ఒప్పుకుంటేనే కదండి రిలేషన్షిప్కి ఇంకో ఛాన్స్ ఉంటుంది. బట్ అవి దాచిపెడితే ఎలా ఛాన్స్ ఉంటుంది? సో ఇక్కడ ఏంటంటే యూనివర్స్ మీకు ఒకటే చెప్తుందండి, ఛాన్స్ అనేది మీరు తీసుకోవాలి. సో ఆ ఛాన్స్ తీసుకొని మీరు మాట్లాడండి. వాళ్ళకి అది ఎలా అర్థమవుతుంది అనేది పక్కన పెడితే మీ వైపు నుంచి మీరు చెప్పే ప్రయత్నాలు చేస్తే బాగుంటుంది అని ఇక్కడ చెప్తుంది. ఒకవేళ మీరేంటంటే చెప్తున్నా వాళ్ళకి అర్థం అవ్వట్లేదు అని మీకు అనిపించినట్టయితే చెప్పే విధానం మార్చుకోండి. వాళ్ళతో మాట్లాడే ముందే తెలివిగా కొంత ప్రిపేర్ అయ్యి ఇలా మాట్లాడితే బాగుంటుందని ప్లాన్ చేసుకొని టైం చూసి మాట్లాడండి. కొంత వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే మీ ఇద్దరి మధ్యలోని ఈ గ్యాప్ అనేది ఉండకూడదండి. ఈ గ్యాప్ ఉంటే ఈ డెస్టినీ అనేది మీరు అనుకున్న వేలో ఉండదు. ఈ కనెక్షన్ అనేది ఒక రైట్ వేలో వెళ్ళదు. మీరు ఊహించిన దానికంటే కూడా డ్యామేజ్ అవుతుంది అనేది మాత్రం నిజమండి. సో ఇప్పటికైనా సరే కొన్ని మార్పులు వస్తే బాగుంటుంది. ఎందుకంటే కార్డ్స్లో అయితే పెద్ద బ్లాకేజెస్ ఏం లేవు. ఆ వ్యక్తి కానీ కొంచెం మిమ్మల్ని అర్థం చేసుకుంటే ఇంకా బాగుంటుంది రిలేషన్షిప్. ఆ వ్యక్తికి మీరు అర్థం అవ్వాలి అంటే మీరు మాట్లాడే విధానంలోని కొంత జాగ్రత్తలు తీసుకోవాలని అర్థం. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ వ్యక్తి ఏంటంటే మీ దగ్గర ఓపెన్ అప్ అయ్యి వాళ్ళు చేసే తప్పుల్ని కూడా మాట్లాడే అంత చనువు కూడా మీ ఇద్దరి మధ్యలో క్రియేట్ అవ్వాలి. లైక్ ఏంటంటే మీరు అంటే వాళ్ళకి ఆ నమ్మకం క్రియేట్ అవ్వాలండి. సో ఎప్పుడైతే ఆ నమ్మకం క్రియేట్ అవుతుందో ఈ రిలేషన్షిప్లో ఏంటంటే మీరు ఫ్యూచర్ని చూడగలుగుతారు. ఇద్దరి మధ్యలోని ఆ బాండ్ అనేది మరికొంచెం స్ట్రాంగ్ అవుతుందని నేను చెప్పగలను. సో ఒక్కసారి అయితే ఆలోచించండి, మీ వైపు నుంచి మీరు ప్రయత్నాలు చేయండి. అండ్ ఇంకా చూద్దాం అసలు ఇలాంటి ఒక సిచ్యువేషన్కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో నేను చెప్తున్నాను కదండి, మీకు మీరు సరిపోతారండి. ఈ వ్యక్తి మిమ్మల్ని ప్లీజ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ వ్యక్తి మిమ్మల్ని ఏంటంటే పొగడాల్సిన అవసరం కూడా ఏం లేదు. ఇక్కడ చూసినట్టయితే నాకు అర్థమవుతుంది, ఈ వ్యక్తిని ఏంటంటే మీరు ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నారు, కానీ ఆ వ్యక్తి మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నట్టు లేరు. అండ్ నేను చెప్తున్నాను కదా, ఈ రిలేషన్షిప్లో ట్రాన్స్పరెన్సీ కూడా లేదండి. దానివల్ల కూడా మీరు చాలా ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నట్టు ఉన్నారు. మీకు ఎక్కడో ఏమనిపిస్తుందంటే ఈ రిలేషన్షిప్ బెటర్ అవ్వదేమో, లేకపోతే థింగ్స్ మీరు అనుకున్న వేలో మారవేమో అనే ఫీలింగ్ వస్తుంది. బట్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఏ రిలేషన్షిప్లో అయినా సరే ఎవరికి వాళ్ళు ఇంపార్టెన్స్ ఇచ్చుకోవాలండి. కానీ ఎదుటి వ్యక్తులకు కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అంటే రెండు కూడా బ్యాలెన్స్లో ఉంటేనే రిలేషన్షిప్ అనేది బాగుంటుంది. సో మీకు మీరు ప్రయారిటీ ఫస్ట్ ఇచ్చుకోండి. మీకు మీరు ప్రయారిటీ అయితే మీ హార్ట్లో ఉన్న ఈ వ్యక్తి కూడా మీకు ప్రయారిటీ అవుతారండి. బట్ మీ హార్ట్లో ఉన్న వ్యక్తికే ప్రయారిటీ ఇచ్చి మీకు మీరు ఇవ్వకపోతే అది వర్కౌట్ అవ్వదండి. అండ్ ఈ కనెక్షన్ కూడా ఏంటంటే కార్మిక్ కనెక్షన్ అండి. ఈ వ్యక్తి ఏంటంటే మీకు పాస్ట్ లైఫ్ నుంచి కూడా తెలిసిన వాళ్ళే. సో కర్మ అనేది రిపీట్ అవుతుంది. నేనైతే మీకు ఒకటే చెప్తాను, మీ పాస్ట్ కూడా ఇదే వేలో కంటిన్యూ అయ్యింది. అండ్ ఇప్పుడు ప్రజెంట్లో కూడా ఇదే జరుగుతుంది. ఇది పాస్ట్ లైఫ్ అయినా అవ్వచ్చు, లేకపోతే పాస్ట్ సిచ్యువేషన్స్ అయినా కూడా అవ్వచ్చు. సో ఇప్పుడు యూనివర్స్ మీకు ఏం చెప్తుందంటే పాస్ట్ని మళ్ళీ రిపీట్ అవ్వడానికి ఛాన్స్ ఇవ్వద్దు. పాస్ట్ మిమ్మల్ని హోల్డ్ చేయకుండా చూసుకోండి. మీరేంటంటే మీ ఫియర్స్ మీద వర్క్ చేయండి. అంటే ఈ వ్యక్తి విషయంలో మీకు ఏదో జరుగుతుంది అనే భయం ఉంది, లేకపోతే ఈ వ్యక్తితో మాట్లాడితే ఏదైనా అవుతుంది అనే భయం ఉంది. సో ఆ భయాల మీద మీరు వర్క్ చేయండి. వాటిని మీరు ఛాలెంజ్ చేయండి. మీరు ఏంటంటే వాటిని ఎలా అయినా ఓవర్కమ్ చేయగలరు. మీ వల్ల అవుతుంది. మీరు ఒక స్ట్రాంగ్ పర్సన్. బట్ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ కానీ లేకపోతే పాస్ట్లో ఇలా పాస్ట్ లైఫ్ కూడా అంతే సేమేని. సో ఇవన్నీ జరిగాయి అని చెప్పి మీరు ఏంటంటే భయపడాల్సిన అవసరం లేదండి. మీరు స్ట్రాంగ్గా ఉన్నంత వరకు మీకు మీరు ఏంటంటే ఏదైనా చేయగలరు అనే ఆ ధైర్యం ఇచ్చుకొని మీరు ఫైట్ చేసినంత వరకు కూడా డెఫినెట్గా థింగ్స్ అయితే మీ కంట్రోల్లో ఉంటాయండి. ఇక్కడ చూసారు కదా, ముందు మీకు మీరు ప్రయారిటీ ఇవ్వండి. అండ్ పాస్ట్లో ఏం జరిగినా ఆర్ పాస్ట్ లైఫ్లో ఏం జరిగినా సరే వాటిని హోల్డ్ చేయాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఖచ్చితంగాను ఈ థింగ్స్ని మీరు బెటర్ చేసుకోగలరు. అండ్ మీ ఫియర్స్ మీద మీరు ఎప్పుడైతే వర్క్ చేస్తారో ఈ వ్యక్తి మీ కంట్రోల్లోకి వస్తారండి. ఈ వ్యక్తిని మీరు హ్యాండిల్ చేయగలుగుతారు. సో ఈ రోజు నుంచి కూడా స్మార్ట్గా బిహేవ్ చేయండి. లైక్ స్మార్ట్గా మాట్లాడండి. మీరు ఎంత తెలివైన వాళ్ళనేది ఇక్కడ బయటకు తీస్తే తప్ప మీ రిలేషన్షిప్ అనేది అయితే బెటర్ అవ్వదండి. సో మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పేది. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి.
సో చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అలానే వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అలానే మన ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్. అండ్ మీలో చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇస్తే ఇలా మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అవి చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకుంటారు. అండ్ ఇంకా క్లియర్‌గా మీ సిట్యుయేషన్స్ కోసం మీకు తెలియాలి అనుకుంటే నా దగ్గర ప్రైవేట్ రీడింగ్ సెషన్స్ అయితే బుక్ చేసుకోండి. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.